వెల్కమ్ టు జనరల్ అండ్ టెక్నికల్ క్యూ స్టడీ. ఇండియా పోస్ట్ నుంచి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి మనం క్లారిటీగా చూద్దాము. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 38,926 గ్రామీణ దక్ సేవక్స్ యాజ్ బీపీఎం, ఏబీపీఎం దక్ సేవక్. సో ఈ మూడింటికి మెయిన్ డిఫరెన్స్ అంటూ ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ అదే కేటగిరీలో ఉంటాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 02/05 అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ 05/06/2022. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము, ఎందుకంటే చాలా డౌట్స్ అయితే మనకి ఉండిపోతాయి. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఫుల్ క్లారిటీగా అయితే చూద్దాము. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 years అండ్ మాక్సిమం ఏజ్ 40 years. దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశాడు. కాబట్టి ఇన్ కేస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ లేదంటే వీకర్ సెక్షన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్ కూడా ఒకసారి చూసుకొని మీరు అప్లై చేయొచ్చు. సో ఇది ఏజ్ క్రైటీరియాకి సంబంధించి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, 10th class అని. ఇందులో మనకి కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ హ్యావ్ బీన్ స్టడీ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ conducted by any recognized board of school education and government of India, state governments and union territories. సో ఇక్కడ మనకి చాలా మంది చెబుతూ ఉంటున్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మనకి ఇంతకుముందు వితౌట్ హిందీ అంటే హిందీ లేకుండా మార్క్స్ కన్సిడర్ చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా కన్సిడర్ చేస్తున్నారు అనే పాయింట్ అయితే చాలా మందికి అయితే కూడా తెలియదు. అది కూడా నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో చాలా మంది అడుగుతున్నారు, వీటికి సంబంధించి అంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క మార్క్స్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా మీరు నీట్గా చూసి మీ మార్క్స్ ని ఎంటర్ చేయండి. అలాగే టోటల్ గా మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా వస్తుంది అంటే వస్తుందని మాత్రం కంపల్సరీగా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క డివిజన్ లో ఉన్నటువంటి మార్క్స్ డిఫరెంట్ గా చాలా మంది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేం. కానీ అబౌవ్ 450 మార్క్స్ ఎవరైతే ఉన్నారో, సో అబౌవ్ 450 మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది 2011 వరకు మనకి అప్ టు 2011 వరకు మార్క్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా 2011 వరకు మార్క్స్ ఎంటర్ చేయండి కంపల్సరీగా. సో దాని తర్వాత మనకి గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. అందులో A1 అండ్ A2 అండ్ B1. సో ఈ గ్రేడ్ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. అలాగే మనకి దీని తర్వాత పాయింట్స్ రూపంలో వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 10 మనకి 9.0 అబౌవ్ పాయింట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి, ఇంక్లూడింగ్ 9.0. ఆల్మోస్ట్ ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే ఇది 450 అవుట్ ఆఫ్ 600. సో ఇందులో మనకి హిందీ తీసేసా, హిందీ లేకుండానా అనే పాయింట్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఆ క్రైటీరియా అనేది మనకి ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు. ఓకే, 450 అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇన్ కేసు కొన్ని పొజిషన్స్ లో అంటే కొన్ని డివిజన్ లో ఉన్నటువంటి పోస్టులకి ఎవరు ఇవ్వనప్పుడు ఇన్ కేస్ లక్కీ ఛాన్స్ ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది గమనించాలి. తర్వాత మనకి ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు ముందుగానే మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరము అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో వాటికి ముందుగా వెళ్లే ముందు కొన్ని మనకి సపరేట్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవి కంపల్సరీగా జీడిఎస్ అనేది పర్మనెంట్ జాబా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ క్వశ్చన్స్ ని క్లారిటీగా చూద్దాము. వాట్ ఈస్ ద మినిమం పర్సెంటేజ్ ఫర్ జీడిఎస్? సో ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ అయితే లేదని చెప్పాను ఇందాకనే. సో మనము ఎగ్జాక్ట్ గా మార్క్స్ విషయానికి అయితే 450 అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే ఇన్ కేసు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీనా, బీసీనా అని చెప్పలేం. సో అన్ని కేటగిరీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 450 అబౌవ్ ఉంటే అప్లై చేసుకోండి. తర్వాత ఈజ్ గ్రామీణ దక్ సేవక్ ఈజ్ ఏ గుడ్ జాబ్ అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి ఇది గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ప్లస్ మీ లోకల్ ఏరియాలో సేఫెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది మనకి పోస్టల్లో ఉన్నటువంటి
గ్రామీణ దక్ సేవక్స్ కానీ బీపీఎం లేదా ఏబీపీఎం. సో ఈజ్ దేర్ ఎనీ రిటర్న్ ఎగ్జామ్ ఫర్ జీడిఎస్ పోస్ట్ అన్నాడు. సో మనకి సపరేట్గా జీడిఎస్ ఎగ్జామ్కి మనం ఎలిజిబుల్ అవుతామా లేదా అనే ఆ డౌట్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే దీనికి 10th మార్క్స్ బేస్ పైన తీసుకుంటున్నాడు కాబట్టి సపరేట్ ఎగ్జామ్ అంటూ ఏం లేదు. కెన్ జీడిఎస్ గెట్ ఏ ప్రమోషన్? సో చాలా ప్రమోషన్స్ అయితే ఉంటాయి ఇందులో. మనకి మినిమం 5 years సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా వాటిలో ప్రమోషన్స్ లో మనం వెళ్ళిపోవచ్చు, ఇంక్లూడింగ్ పోస్టల్ అసిస్టెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి సిహెచ్ఎస్ఎల్ లో. సో ఆ పోస్ట్ కి మీరు డైరెక్ట్ గా ప్రమోట్ అయిపోవచ్చు. డస్ గ్రామీణ దక్ సేవక్ గెట్స్ పెన్షన్ అని ఇక్కడ ఇచ్చాడు. సో ఎస్, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ హ్యాస్ డిమాండెడ్ ఏ మినిమం స్టాట్యుటరీ పెన్షన్ 3,500. సో ఇది పెన్షన్ కి సంబంధించింది. ఇది మనకి ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఈజ్ ద గ్రామీణ దక్ సేవక్ జాబ్ పర్మనెంట్ ఆర్ టెంపరీ? ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ జాబ్. సో మనకి రెగ్యులర్ గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, రెగ్యులర్ గా వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు నడుస్తున్నటువంటి దాంట్లో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులే. తర్వాత వాట్ ఈస్ ద జాబ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గ్రామీణ దక్ సేవక్? సో బీపీఎం కానీ ఏబీపీఎం కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్ లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనము ఎగ్జాక్ట్ గా పోస్టల్ కి సంబంధించినటువంటి పోస్టేజ్ కవర్స్ కానీ వీటికి సంబంధించినటువంటి రెస్పాన్సిబుల్ వర్క్ అంతా కూడా ఉంటుంది. ఇది క్లియర్ గా మనకి జాబ్ వచ్చినప్పుడు చూడాల్సినటువంటి విషయం. ఇక ఎగ్జాక్ట్ గా నేను ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఏంటంటే అది చాలా మంది అడుగుతున్నారు, కంప్యూటర్ సర్టిఫికేట్ ముందుగానే అవసరం. సో కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఎలిజిబుల్ చేస్తారనే అపోహ అయితే చాలా మందిలో ఉంది. సో అది కంప్యూటర్ సర్టిఫికేట్ ఇప్పుడే అవసరం లేదండి. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మనం జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. సో ఇన్ కేస్ ఆ డౌట్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అని ఉంది. ఇన్ కేస్ మీకు సైకిల్ రాకపోయినా తర్వాత అయినా ఈజీగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళలో సైకిల్ రాని వారు అంటూ ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ అందరికి వచ్చినట్టే. సో అది ఎస్ అని క్లిక్ చేసి మనం అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇదంతా నార్మల్ ప్రొసీజర్, మనకంతా కూడా తెలిసిందే. తర్వాత అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెలక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సర్సైజింగ్ ప్రిఫరెన్స్ లో ఆ పాయింట్ మెన్షన్ చేశాడు. ప్లస్ అలాగే కింద ఇచ్చినటువంటి దాంట్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని ఇచ్చాడంటే, సెలక్షన్ క్రైటీరియా అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్. Selection will be made as per the system generated merit list based on the merit position of the candidate, preference of post submitted. They shall be subject to fulfilling all the eligibility criteria as per the rules. సో దీని ప్రకారంగా మనకి ఖచ్చితంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ మార్క్స్ కూడా మనం ఎంటర్ చేసినటువంటి దాని పరంగా ఉంటుంది. సో మీరు ఆ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఇవ్వండి. మిగతా డీటెయిల్స్ లో అంటే నేమ్స్ తర్వాత వీటన్నిటిలో కూడా ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నప్పటికీ కూడా కన్సిడరేషన్ ఏమైనా ఉంటుందేమో, కానీ ఈ మార్క్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మనం ఇన్ కేస్ సెలెక్ట్ అయినా కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. తర్వాత గ్రేడ్ పాయింట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చాడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా. సో 10 points వచ్చినటువంటి వాళ్ళు ఎలా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఇన్ కేస్ మార్క్స్ ఏమైనా గ్రేడ్ పాయింట్స్ లేదంటే మార్క్స్ గ్రేడ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మార్క్సే ఎంటర్ చేయాలని ఇక్కడ ఇచ్చాడు క్లారిటీగా. సో ఈ నోటిఫికేషన్ ని పూర్తిగా చూసి అప్లై చేసుకోండి. మినిమం 450 మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.